ఎక్కువ మాట్లాడుకుంటుంది ఈ మత్తుతో నడుపుతూ మనుషుల ప్రాణాలకి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. నష్టం కలిగిస్తున్నారు. గాంధీ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. వెంకటేష్ గారు చెప్పండి. అంటే అసలు ఆ రోజు మెడికో ప్రియాంకని కారుతో గుద్దినప్పుడు అందరూ బయట విజువల్ చూసి కావాలని వాళ్ళు చేసింది కావాలని అది 100% ప్రూవ్ అయిపోయింది, అందరికీ తెలిసిన విషయం. అయితే ఆ గొడవకు కారణం ఏంటి? ఎందుకు అంతగా వాళ్ళు దాన్ని అంటే ప్రియాంక పైన వాళ్ళ ఫ్రెండ్ పైన అటాక్ చేయాల్సిన అవసరమే వచ్చింది కారుతోటి? సరే, అటాక్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు వాళ్ళకు. వాళ్ళెవరో మా పిల్లలు ఎవరో అది ఆ రోజు ఆ సందర్భంలో మా పిల్లలు సినిమాకి వెళ్ళారు. సినిమా చూసుకుని ఇంటికి బయలుదేరుతుండగా అంతకుముందే నెక్స్ట్ మూవీకి వచ్చిన వ్యక్తులు వాళ్ళు తాగి ఉండటం చేత స్క్రీన్ దగ్గర బ్రెత్ అనలైజర్ చూసిన తర్వాత 108 వచ్చిందని ధృవీకరించుకున్న తర్వాత వాళ్ళు అలో చేయలేదు వాళ్ళని. అందుకోసం వాళ్ళు గొడవ పెట్టుకున్నారు. వాళ్ళతో గొడవ పెట్టుకున్న తర్వాత అదే మైండ్ సెట్తో బయటకు వచ్చేసారు. బయటకు వచ్చి గేట్ దగ్గర ఆల్రెడీ వాళ్ళు కొంతవరకు తాగి ఉన్నారు కదా, ఒకసారి హిట్ ఇచ్చిన తర్వాత ఎందుకు ఇలాగ బండిని తాకుతున్నారని చెప్పి తిరిగి చూశారు. అప్పుడు వాళ్ళల్లో ఉండే మానవత్వము మంట కలిసిపోయి రాక్షసత్వము మేలుకుంది. ఒళ్ళు కొవ్వెక్కి మదమెక్కిన మనుషులుగా తయారయ్యి ఆ పూటకి ఆ క్షణంలో క్రూర మృగాల్లా ప్రవర్తించారు సార్. మళ్ళీ మూడోసారి హిట్ ఇచ్చి తలపై కారు ఎక్కించి ముందుకు వెళ్ళిపోయారు సార్ దొరకకుండా. ఇదంతా నాకు ఫుటేజెస్ తీసి చూసిన తర్వాత పోలీసు వారిని మేము అక్కడికి వచ్చి రాజమండ్రికి వచ్చి ఎవ్రీ మూమెంట్ని గమనించిన తర్వాత మాకు అర్థమైంది సార్. అంతకుముందు వీళ్లకు పరిచయాలు కానీ వీళ్ళకి ఏదైనా తగులు ఏమన్నా ఉన్నాయని కానీ అలాంటివి ఏమీ లేవు. ఎక్కడ ధృవీకరించబడలేదు. ఎక్కడ ఫోన్ కాంటాక్ట్స్ కూడా ఎక్కడ వీళ్లకు ఎలాంటి సంబంధాలు లేవు సార్. ఆ పూటకి అనుకోకుండా క్షణికావేశంలో వాళ్ళంతా మృగాల్లా మారిపోయి భయం లేని తనం, మాకేంటిలే నేను తగిలిచ్చి చంపేసినా మమ్మల్ని ఏం చేస్తారులే అనే ఒక రాక్షసత్వం, ఒళ్ళు మదముకి కొవ్వెక్కి చేసే పనులు సార్ ఇవి. ఏమాత్రం భయం లేదు. చట్టాలంటే భయం ఉంటేగా, కఠినమైన శిక్షలు పడితే ఇలాంటివి చేయడానికి కొంచెమైనా భయం ఉంటే అలా చెయ్యరు సార్. ఎస్, అంటే వాళ్ళని ఆల్రెడీ అరెస్ట్ చేశారు, రిమాండ్లో పెట్టారు. అయితే దానిపైన ఎఫ్ఐఆర్లో ఏమన్నా మెన్షన్ చేసినట్టుగా తెలుస్తుందా? ఏం మెన్షన్ చేశారు ఎఫ్ఐఆర్లో? సార్, ఎఫ్ఐఆర్లో తోటి విద్యార్థి అంటే సహ డాక్టరు ఆ రోజు ఉదయం పిలిపించుకొని ఉదయము మరి ఆ రోజు రాత్రి నేనైతే పేషెంట్ దగ్గర ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సందర్భంలో నేను ఎక్కడ వెళ్ళలేదు. మా అమ్మాయిని బతికించుకోవడం అనే ఒక నా ఆవేదనలో ఉన్నాను కాబట్టి నేను అప్పుడు తెలియలేదు. తర్వాత వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే ఆ రోజు వచ్చారు, అడిగారు, దానికి సంబంధించిన సెక్షన్ ఏదో పెట్టారంట. అది నాకు ఎందుకంటే లాయర్లకైతే తెలుస్తుంది ఆ సెక్షన్లో ఎన్ని ఎఫ్ఐఆర్లు. అది రాశారు. రాసిన తర్వాత ఆయనను పంపించేశారు. అది జరిగింది సార్. ఎస్, అంటే ఇప్పుడు మళ్ళీ కోర్టుకు ఏమైనా వెళ్ళే అవకాశం, మీరేమైనా సపరేట్గా ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్కి ఏమైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంప్రదించారా? అంటే మరణం సంభవించిన తర్వాత అంతిమ సంస్కారాలు చేసే పనిలోనే నేను ఉన్నాను సార్. నిన్న రాత్రి 8 అయ్యింది సార్. ఇక్కడ మొత్తం అంతిమ సంస్కారాలు పూర్తి అయ్యే లోపల మా విలేజ్ అంటే ఎక్లాస్పురం లోపలనే నేను ఇక్కడే ఉన్నాను ఇంకా. ఎందుకంటే అంతిమ సంస్కారాలు ముగిసిన తర్వాత కూడా మాకు 9వ రోజు వరకు కొన్ని కార్యక్రమాలు ఉంటాయి సార్ సాంప్రదాయం ప్రకారము. వాటిని కంప్లీట్ గా ముగించుకునే వరకు మేము ఎక్కడికి వెళ్ళకూడదు. అందుకు కాబట్టి ఇక్కడే ఉండిపోయాను సార్ నేను. తర్వాత నేను ఇవన్నీ ఎఫ్ఐఆర్ ఏం బుక్ అయింది, ఈరోజు ఏమి సెక్షన్లు ఏం పెట్టారు, అవన్నీ నేను ఇంకా ఏం తెలుసుకోలేదు సార్. మా పిల్లలు అది అడుగుతున్నారంట. మరి అది ఎంతవరకు ఏంటనేది ఈ రోజు రాత్రికి నాకు తెలుస్తుంది సార్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ ఎవరైనా సంప్రదించారా, మీతో మాట్లాడే ప్రయత్నం చేశారా? సార్, వాళ్ళు అంతిమ సంస్కారాలకు తెలుగుదేశం అంటే మన కర్నూలు నుంచి మంత్రి గారు, మా ఊరు నుంచి మంత్రి గారు టీజీ భరత్ గారు వచ్చారు. ప్రభుత్వం నుంచి
ఎక్స్గ్రేషియా ఒక 20 లక్షలు ప్రభుత్వం తక్షణ సాయంగా ఇది ఇచ్చారు, మీరు తీసుకోండి అని చెప్పారు. అయితే నేను నా శోక సముద్రంలో ఉన్నాను, అంతిమ యాత్రలో ఉన్నాను. అప్పుడు ఆయన బలవంతంగా నాకు నా జోబులో పెట్టి, మీరు అధైర్యపడొద్దండి, మేమంతా ఉన్నాము, ప్రభుత్వం నీ వెంట ఉంది అంటే, నేను అప్పుడు సార్ని అడిగాను, సార్ నాకు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి, యావజ్జీవ శిక్ష పడితే మరీ మంచిది. ఎందుకంటే అలాంటి శిక్షలు విధిస్తే తప్ప ఇప్పుడుండే జనరేషన్ మారారు సార్. సాధారణ శిక్షలు పడితే ఖచ్చితంగా ఇవి రిపీట్ అవుతాయి. నాలాంటి కన్న తల్లిదండ్రుల కడుపు కోతలు ఇంకా ఎన్నో చూడాల్సి వస్తుంది సార్. కాబట్టి దయచేసి శిక్షలు గట్టిగా పడాలి, చట్టాలు పర్ఫెక్ట్ గా పనిచేయాలి. అప్పుడే కొంతైనా సొసైటీకి మనం మేలు చేసిన వాళ్ళం అవుతాం సార్. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎవరైనా సంప్రదించారా, ఎవరైనా వచ్చారా? వచ్చారు సార్. మినిస్టర్ మంత్రి గారు అక్కడ హైదరాబాద్ లో గాంధీ ఆసుపత్రికి అక్కడే వచ్చి సంప్రదించారు, వచ్చి మాకు సానుభూతి తెలిపారు. నాతో పాటు జూపల్లి కృష్ణారావు గారు మినిస్టర్ గారు, మాజీ ఎమ్మెల్యే గారు సంపత్ గారు, మా ఏరియాకి సంబంధించిన వ్యక్తి వారు వచ్చారు. ఇంకా చాలా మంది అనేక మంది లీడర్లు వచ్చి అంతిమ సంస్కారాల్లో వాళ్ళు తమ బిడ్డగా భావించి తామందరూ ఎంతో సహృదయంతో, అంటే ఇలాంటి పేద బిడ్డలకి చక్కగా ఈ కుటుంబం నుంచి, ఎందుకంటే మా గురించి అంతా తెలుసు, వాళ్ళు ఇక్కడ ఎక్లాస్పురంలో మా ఫ్యామిలీస్ అంతా ఉంటారు కాబట్టి మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వీళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంత మంచి వాళ్ళు, ఈ కుటుంబం ఎలాంటిదని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు తమ బిడ్డగా భావించి మా బిడ్డ పాడి కూడా మోసి వాళ్ళు మాకు అంతిమ సంస్కారాలు కంప్లీట్ అయ్యే వరకు ఉండి మమ్మల్ని పరామర్శించి, ఈ తెలంగాణ గవర్నమెంట్ కూడా మా బిడ్డ కాబట్టి అని భావించి వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్ కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తామండి, మీరు భయపడొద్దండి, ఇంకా మిగతా 2 కూతుర్లు ఉన్నారు మీకు, మీరు అంతా అధైర్యపడొద్దండి, మీ ఇంట మేము ఉన్నామని చెప్పి